నెంబర్ 1 కోచింగ్ సెంటర్ హరీష్ అకాడమీ అందిస్తోంది ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 2 అన్ని ఆన్లైన్ కోర్సులపై మెగా డిస్కౌంట్ ఆఫర్. ఈ ఆఫర్ జూలై 25, 26 2 రోజులు మాత్రమే. 5,000 రూపాయల ఏపీఎస్సీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,500 రూపాయలు మాత్రమే. 6,000 రూపాయల టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ఇప్పుడు 3,000 రూపాయలు మాత్రమే. 4,200 రూపాయల ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,200 రూపాయలు మాత్రమే. 4,999 రూపాయల తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,500 రూపాయలు మాత్రమే. ఇండివిజువల్ కోర్సులపై కూడా 50% డిస్కౌంట్ కలదు. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్ వెంటనే హరీష్ ద బెస్ట్ అకాడమీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఇది మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రతిష్టాత్మక విశ్వ క్రీడలు టోక్యో ఒలింపిక్స్ 2020లో భారతదేశం మొట్టమొదటి పతకాన్ని సాధించి ఈరోజు వార్త నిలిచింది. టోక్యో 2020 ఒలింపిక్స్ లో భారతదేశం తరపున మొట్టమొదటి పతకాన్ని సాధించిన క్రీడాకారులు ఎవరు అంటారు. ఈరోజు ఒక క్రీడాకారిని వార్త నిలిచారు, మీరాబాయి చాను గారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్, పేరు గుర్తుంచుకోండి. ఇకపై చరిత్రలో నిలవనున్న పేరు మీరాబాయి చాను అంటున్నాను. యాక్చువల్గా మీరాబాయి చాను గారి పూర్తి పేరు ఏంటంటే చాను సైకోమ్ మీరాబాయి. చాను సైకోమ్ మీరాబాయి గారి స్వరాష్ట్రం ఏంటంటే భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ రాష్ట్రానికి చెందిన మీరాబాయి చాను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక అంతర్జాతీయ క్రీడాకారిణి. ఏ క్రీడకి సంబంధించి అంటే ప్రముఖ వెయిట్ లిఫ్టర్ అని గుర్తుంచుకోండి. వెయిట్ లిఫ్టింగ్ క్రీడకి సంబంధించిన ప్రముఖ క్రీడాకారిణి మీరాబాయి చాను. ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమైన మొదటి రోజునే, ఎందుకంటున్నా అంటే యాక్చువల్గా జూలై 23 నిన్నటి రోజున ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు మాత్రమే మనం చూసాం. క్రీడల విషయానికి వస్తే ఈ రోజే మొదటి రోజు. అలా ఒలింపిక్స్ లో మొదటి రోజు, క్రీడలు ప్రారంభమైన రోజే భారతదేశం ఈ రోజు పతకాల ఖాతాను తెరుచుకొని వార్త నిలిచింది, జస్ట్ బికాస్ ఆఫ్ మీరాబాయి చాను గారు. ఏ క్రీడకి సంబంధించి? ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ క్రీడకి సంబంధించి 49 kgs కేటగిరీ, 49 కిలోల కేటగిరీలో భారతదేశం తరపున పోటీ చేసిన మీరాబాయి చాను గారు సిల్వర్ మెడల్ సాధించి ఈరోజు దేశానికే గర్వకారణంగా మిగిలారు. చాలా ఇంపార్టెంట్. ఒలింపిక్స్ అంటే 3 పతకాలు ఉంటాయి. ఫస్ట్ టాప్ ప్లేస్ ఏంటి? గోల్డ్ మెడల్. సెకండ్ సిల్వర్. థర్డ్ వచ్చేసి బ్రాంజ్. గోల్డ్ అంటే మనకు బంగారు మెడల్ అంటాం, బంగారు పథకం అంటాం. అండ్ సిల్వర్ అంటే వెండి పథకం అంటాం. బ్రాంజ్ అంటే రజత పథకం. అండ్ ఇక్కడ ఇంకొక అంశాన్ని గుర్తుంచుకోండి, భారతదేశ చరిత్రలోనే 2వ వెయిట్ లిఫ్టర్, ఒలింపిక్స్ లో పథకాన్ని సాధించిన 2వ వెయిట్ లిఫ్టర్ గా కూడా ఈరోజు మీరాబాయి చాను గారు వార్తలిచ్చారు. 2వ వెయిట్ లిఫ్టర్ అంటున్నాను. మరి మొదటి వెయిట్ లిఫ్టర్ ఎవరు అంటే ఇప్పటి వరకు చరిత్రలో మనం తరచూ చూస్తున్నాం, ఆల్మోస్ట్ 20 years నుండి మనకు సుపరిచితమైన పేరు 2000 సంవత్సరం సిడ్నీ ఒలింపిక్స్ అనగానే మనకి ఎవరు గుర్తుకొస్తారు? కరణం మల్లేశ్వరి గారు. కరణం మల్లేశ్వరి గారు 2000 సిడ్నీ ఒలింపిక్స్ లో రజత పథక విజేత, రజత పథకం బ్రాంజ్ మెడల్ ని సాధించారు. ఈ రోజున వార్తలు నిలిచిన మీరాబాయి చాను గారు అదే వెయిట్ లిఫ్టింగ్ కి సంబంధించి 49 kgs కేటగిరీలో సిల్వర్ మెడల్ సాధించి మరింత అత్యున్నత పరిస్థితిలో ఈరోజు వార్తలు ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్. భారతదేశానికి సంబంధించి విశ్వ క్రీడల్లో మెడల్స్, ముఖ్యంగా వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో మెడల్స్ సాధించిన 2 క్రీడాకారులను గుర్తుంచుకోండి. ఈ రోజు సిల్వర్ మెడల్, బ్రాంజ్ కంటే టాప్. యాక్చువల్ గా సిల్వర్ మెడల్ అనగానే మీరాబాయి చాను గారు. అండ్ బ్రాంజ్ మెడల్ 2000 సంవత్సరం, ఆల్మోస్ట్ 20 years తర్వాత భారతదేశము వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో ఒక పథకాన్ని సాధించడం జరిగింది. ఆ పథకం ఎవరి వల్ల? మీరాబాయి చాను అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. అలా ఒలింపిక్స్ కి సంబంధించి పథకం గెలవడం అనేదే గర్వకారణం. అందులోనూ టాప్ 2nd ప్లేస్, సిల్వర్ మెడల్ సాధించి మీరాబాయి చాను. అండ్ ఇంకొకటి, మీరాబాయి చాను గారి యొక్క ప్రత్యేకత ఏంటంటే 2018 సంవత్సరంలో తన ప్రతిభను గుర్తించి భారత ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. రాజీవ్ ఖేల్ రత్న పురస్కార గ్రహీత, పద్మశ్రీ పురస్కార గ్రహీత మీరాబాయి చాను గారు
టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం రోజునే మనం ఎక్స్పెక్టెడ్, యాక్చువల్ గా తనకి మెడల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు చాలా మంది. ఈ రోజు ప్రారంభం రోజునే మనకి ఏదైతే ఉంటుందో ఊరటనిచ్చే విషయం ఏంటంటే ఫస్ట్ డేనే సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. అలా గుర్తుంచుకోండి. అండ్ ఇంకొకటి, ఒలింపిక్స్ కి సంబంధించి ఈ రోజు నుండి మనకు పథకాలు వార్తలు నిలుస్తూ ఉంటే భారతదేశానికి సంబంధించి ఏ క్రీడాకారులు ఈ 3 మెడల్స్ సంబంధించి ఏ మెడల్ గెలిచినా గర్వకారణమే. ఏ మెడల్ గెలుచుకున్నా కూడా వారికి సంబంధించి ప్రత్యేకతలు చూస్తూనే ఉంటాం మనం. అండ్ ఇంకొకటి, ఒలింపిక్స్ అసోసియేషన్, ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో, భారతదేశంలో ఒలింపిక్స్ సమాఖ్య ఉంది కదా, ఈ క్రీడలకు సంబంధించి ఒలింపిక్ క్రీడలు ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న క్రీడాకారులు భారతదేశం నుండి ఇండియన్ కాంటింజెంట్ ప్లేయర్స్ ఉన్నారు కదా, భారతీయ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక నజరానని కూడా ఈరోజు ప్రకటించారు. ఆ నజరాన ఏంటంటే ఒలింపిక్స్ లో, టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారుడికి దాదాపు ఎంత మొత్తంలో ఇస్తారట అంటే నగదును 75 లక్షల నగదు ప్రోత్సాహం ఇస్తారట. అంటే గోల్డ్ మెడల్, టోక్యో ఒలింపిక్స్ నుండి గోల్డ్ మెడల్ కనుక ఇండియాకి తీసుకొచ్చామనుకోండి, ఏ క్రీడకి సంబంధించిన సో స్వర్ణ పతక విజేతకి 70 లక్షలు ఇచ్చేసి సత్కరిస్తుందట ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. అండ్ సెకండ్ మనకి టాప్ ప్లేస్ ఏంటి, సెకండ్ లో సిల్వర్ మెడల్. అంటే ఈ రోజు మీరాబాయి చాను గారు, వారికి ఎంత అంటే 40 lakhs సిల్వర్ మెడల్. సో మనకు వెండి పతక విజేతకి ఎంత ఇస్తారట అంటే 40 lakhs. అండ్ థర్డ్ వచ్చేసి బ్రాంజ్ మెడల్, అంటే రజత పతకం కదా, రజత పతక విజేతకు 25 lakhs ఇచ్చేసి సత్కరించడం జరుగుతుంది. అండ్ మిగతా భారతదేశం నుండి ఈ ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో అందరూ వెళ్ళారు కదా, ఇండియన్ కాంటింజెంట్, ఇండియన్ ప్లేయర్స్ ఎవరైతే ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేశారో ప్రతి ఒక్క క్రీడాకారుడికి కూడా ₹1,00,000 ప్రైజ్ మనీ ఇస్తారంట. సో అలా ఒలింపిక్స్ అంత ప్రతిష్టాత్మకమైనవి. సో అలా ఈరోజు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, భారతదేశంలో ఒలింపిక్ సమాఖ్య ఇచ్చిన ఏవైతే ఉన్నాయో ఈ ప్రకటన కూడా ఈరోజు ఒలింపిక్స్ సంబంధించి వార్తలు ఇచ్చింది. అండ్ ఇక్కడ ఏంటి, మీరాబాయి చాను గారు ఈరోజు 40 lakhs మనకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నుండి కూడా గెలుపొందారు అన్నట్టు, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ మీరాబాయి చాను భారతదేశం తరపున ఈరోజు గర్వకారణంగా వార్తలు ఇచ్చారు. ప్రతిష్టాత్మక విశ్వ క్రీడలు టోక్యో ఒలింపిక్స్ లో భారతదేశం తరపున మొట్టమొదటి పతాకాన్ని గెలిచి వార్తలో నిలిచిన పర్సన్, క్రీడాకారిణి మీరాబాయి చాను. వెయిట్ లిఫ్టింగ్ అని గుర్తుంచుకోండి, 49 kgs కేటగిరీ అని గుర్తుంచుకోండి, ఇది సరిపోతుంది. సలోంగా నేషనల్ పార్క్ వార్తలో నిలిచింది. సలోంగా నేషనల్ పార్క్ అంటున్నాను, చాలా ఇంపార్టెంట్. రానున్న పోటీ పరీక్షలో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. అదేంటంటే ఇటీవల వార్తలు నిలిచిన ఒక ప్రత్యేకమైన నేషనల్ పార్క్, ప్రత్యేకమైన జాతీయ పార్క్ సలోంగా నేషనల్ పార్క్ ఏ ఖండంలో ఉంది, ఏ కాంటినెంట్ లో ఉంది అంటారు. ఏ కాంటినెంట్? ఆఫ్రికన్ కాంటినెంట్, ఆఫ్రికా ఖండంలోని ఒక ప్రత్యేకమైన జాతీయ పార్కే సలోంగా నేషనల్ పార్క్. ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం పేరు గుర్తుంచుకోండి, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లేదా సింపుల్ గా కాంగో దేశం అని గుర్తుంచుకోండి. కాంగో దేశంలోని ఒక నేషనల్ పార్క్. ఇక్కడ ఒక నది పేరు కూడా గుర్తుంచుకోండి. ఆ నది పేరు ఏంటంటే కాంగో రివర్. చాలా ఇంపార్టెంట్. కాంగో రివర్ బేసిన్ ప్రాంతంలోని ఒక ప్రత్యేకమైన జాతీయ పార్క్, కాంగో నది పరివాహిక ప్రాంతంలోని ఒక ప్రత్యేకమైన జాతీయ పార్క్ ఈరోజు వార్తలు నిలిచింది. ప్రత్యేకమైన అంటున్నాను. ఈ సలోంగా నేషనల్ పార్క్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే 2వ అతిపెద్ద నేషనల్ పార్క్. దేనికి సంబంధించి అంటే వరల్డ్స్ 2nd లార్జెస్ట్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ అని గుర్తుంచుకోండి. వరల్డ్స్ 2nd లార్జెస్ట్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ ఇటీవల వార్తలు నిలిచింది. ఆ నేషనల్ పార్క్ పేరేంటి, ఎక్కడ ఉంది, ఏ నది పరివాహక ప్రాంతంలో ఉంది, ఇవన్నీ అంశాలు గుర్తుంచుకోండి. సో సలోంగా నేషనల్ పార్క్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ అని గుర్తుంచుకోండి. మరి ఎందుకు ఈ రోజు సలోంగా నేషనల్ పార్క్ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది అంటే యునెస్కోకి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ ఇన్ డేంజర్ అనే ఒక జాబితాకి సంబంధించి. యునెస్కో అంటున్నాను, చాలా ఇంపార్టెంట్. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునెస్కో అంతర్జాతీయ సంస్థ ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. నిన్నటి క్లాస్ లో కూడా యునెస్కోకి సంబంధించి 2 అంశాలను మనం చర్చించుకోవడం జరిగింది, చాలా ఇంపార్టెంట్, లివర్పూల్ కి సంబంధించి. సో అలా యునెస్కో అనగానే ఏం గుర్తుకు రావాలి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, యాక్రోనిమ్స్ గుర్తుంచుకోండి. సో అలా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటే ప్యారిస్. ప్యారిస్ ఎక్కడ ఉంది? ఫ్రాన్స్ లో ఉంది. సో ప్యారిస్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యునెస్కో ఫౌండేషన్ డే ఎప్పుడు మనకి నవంబర్ 16th 1945 లో ఏర్పాటైంది. ఇక్కడ ఏమంటున్నాను,
కల్చరల్ ఆర్గనైజేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. కల్చర్ అంటే ఏంటి? మన సంస్కృతికి సంబంధించి, మన వారసత్వానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురాతన కట్టడాలు కానివ్వండి, పురాతన నగరాలు కానివ్వండి, పురాతన దేవాలయాలు కానివ్వండి, మన సంస్కృతి వారసత్వంలో సంపదగా గుర్తిస్తుంది యునెస్కో. వాటిని ఏమంటాం? వరల్డ్ హెరిటేజ్ అనే పేరుతో పిలుస్తాం. ఎప్పుడైనా పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రంలో వరల్డ్ హెరిటేజ్ అనే పదం వచ్చిందంటే బ్లైండ్ గా యునెస్కో అని గుర్తుంచుకోండి. అలాంటి ప్రపంచ వారసత్వ హోదాని ఇచ్చే సంస్థ ఏది అంటే యునెస్కో. మరి ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఈ రోజు సలోంగా నేషనల్ పార్క్ వార్తలు నిలిచింది కదా. సలోంగా నేషనల్ పార్క్, ఈ ప్రత్యేకమైన జీవ వైవిధ్యానికి నిలవైన సలోంగా నేషనల్ పార్క్ ని యునెస్కో 1984 సంవత్సరంలో వరల్డ్ హెరిటేజ్ హోదాని ఇచ్చడం జరిగింది. వరల్డ్ హెరిటేజ్ హోదా ఏ సంవత్సరంలో పొందింది? సలోంగా నేషనల్ పార్క్ 1984. సో యునెస్కో చే వరల్డ్ హెరిటేజ్ హోదా పొందడం అంటే అది అద్భుతమైన ప్రాంతం, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రాంతంగా మనం చూస్తాం. అలాంటిది చాలా ఇంపార్టెంట్. అలాంటి వరల్డ్ హెరిటేజ్ హోదాలో ఉన్న సలోంగా నేషనల్ పార్క్ ని 1999 ఇయర్లో యునెస్కో మరొకసారి వరల్డ్ హెరిటేజ్ ఇన్ డేంజర్ అనే ఒక జాబితాలో చేర్చడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. వరల్డ్ హెరిటేజ్ అంటే అద్భుతమైన విషయం. అలాంటిది యునెస్కో చే గుర్తింపు పొందిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ప్రపంచవ్యాప్తంగా, అలాంటి ప్రాంతాలు ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాయనుకోండి, పర్యావరణ కాలుష్యం కానివ్వండి, లేదా సెక్యూరిటీ రీజన్స్ కానీ ఉన్నాయనుకోండి, అలాంటి ప్రాంతాలను, వరల్డ్ హెరిటేజ్ ప్రాంతాలను యునెస్కో ఏం చేస్తుందంటే వరల్డ్ హెరిటేజ్ ఇన్ డేంజర్ అని ఇంకొక జాబితాలో చేర్చడం జరుగుతుంది. ఎందుకు 1999లో ఈ సలోంగా నేషనల్ పార్క్ ని యునెస్కో ఈ జాబితాలో చేర్చింది అంటే, అక్కడ ప్రభుత్వాలు చేస్తున్న నిర్లక్ష్యం అన్నట్టు. అంటే ముఖ్యంగా ఈ సలోంగా జాతీయ పార్క్ ఏదైతే ఉంటుందో దీని సంరక్షణ పట్టించుకోవడం కాకపోవడం కానివ్వండి, లేదంటే ఇక్కడ పర్యావరణ సమస్యలు తలెత్తడం కానివ్వండి, సెక్యూరిటీ రీజన్స్ కానివ్వండి, చాలా సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయిన సలోంగా నేషనల్ పార్క్ ని యునెస్కో 1999లో ప్రపంచ వారసత్వ సంపద ప్రమాదంలో ఉంది అని చెప్పి ఒక జాబితాలో చేర్చడం జరిగింది. అలాంటి జాబితా నుండి నిన్నటి రోజున యునెస్కో 2021 సంవత్సరం గుర్తుంచుకోండి సరిపోతుంది. సో నిన్నటి రోజున యునెస్కో ఏం చేసిందంటే ఈ జాబితా, ప్రమాదకరమైన జాబితా నుండి సలోంగా నేషనల్ పార్క్ ని తొలగించడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. సో ఏ సంవత్సరంలో వారసత్వ హోదా రావడం జరిగింది ఈ సలోంగా నేషనల్ పార్క్ కి? 1984. ఏ సంవత్సరంలో ప్రమాదకరమైన జాబితాలోకి చేర్చింది యునెస్కో? 1999. ఏ సంవత్సరంలో మరొకసారి వారసత్వ జాబితాలోకి చేర్చడం జరిగింది? మనకి 2021 అని గుర్తుంచుకోండి. ముఖ్యంగా కాంగో ప్రభుత్వం కానివ్వండి, చుట్టుపక్కల ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో అవి చేస్తున్న సంరక్షణ చర్యలు, కాలుష్యాన్ని ఏదైతే ఉంటుందో అరికట్టే చర్యలు కానివ్వండి, సెక్యూరిటీ రీజన్స్ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు చేస్తున్న అద్భుతమైన పనితీరు ఈ రోజు ప్రతిఫలితం దక్కింది. అదే సలోంగా నేషనల్ పార్క్ వరల్డ్ హెరిటేజ్ ఇన్ డేంజర్ అనే ఒక జాబితా నుండి బయటికి రావడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. అలా యునెస్కోకి సంబంధించి ఏ ప్రాంతం వార్తలు ఇచ్చినా ప్రత్యేకంగా చూడండి. అండ్ ఇటీవల కాలంలో ఆఫ్రికా కాంటినెంట్ అని చెప్పేసి చెప్తున్నాను కదా, ఆఫ్రికా ఖండంలోని చాలా దేశాలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. అంతెందుకు, ఆఫ్రికా ఖండమే ప్రపంచంలోనే మొట్టమొదటి ఖండంగా ఇటీవల వార్తలు నిలిచింది. ఆఫ్రికా ఖండం ప్రపంచంలోనే మొట్టమొదటి ఖండం అంటున్నాను. దేనికి సంబంధించి అంటే, ఆఫ్రికా ఖండంలోని మొత్తం అన్ని దేశాలు ఉంటాయి కదా, అంత భూభాగం ఉంటుంది కదా, ఆఫ్రికా ఖండంలోని భూభాగం మొత్తాన్ని కూడా డిజిటలైజ్ చేయడం ద్వారా, ఒక ఖండంలోని మొత్తం భూభాగాన్ని డిజిటలైజ్ చేయడం ద్వారా ప్రపంచంలోనే మొట్టమొదటి ఖండంగా ఆఫ్రికా నిలిచింది. దేనికంటే టోటల్ డిజిటలైజ్డ్ కాంటినెంట్ అని గుర్తుంచుకోండి. ల్యాండ్ డిజిటలైజ్డ్ కాంటినెంట్ ఏది అంటే ఆఫ్రికా. అండ్ ఇటీవల ఆఫ్రికాకి సంబంధించి మాలి కానివ్వండి, తరచూ ఏదో ఒక దేశం వార్తలు నిలుస్తుంది. అలాంటి ఆఫ్రికా ఖండంలోని కాంగో ఈ రోజు వార్తలు నిలిచింది కదా. కాంగో దేశంలోని ఒక ప్రత్యేకమైన వాల్కెనో గురించి ఒక 1 month బ్యాక్ మీకు చెప్పాను. కాంగో దేశంలో ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకు సమస్యాత్మకంగా మారుతున్న ఒక అగ్నిపర్వతం. ఏం గుర్తుకు రావాలి? మౌంట్ నీరాగాంగో. చాలా ఇంపార్టెంట్. మౌంట్ నీరాగాంగో ఇటీవల వార్తలు నిలిచిన, చుట్టుపక్కల ప్రాంతాలకు సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన మౌంట్ నీరాగాంగో అగ్నిపర్వతం ఏ దేశం అంటే కాంగో దేశం అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. అలా ఏదైనా ఒక ప్రాంతం కానివ్వండి, ఒక సమస్యతో కానివ్వండి వార్తలు నిలిస్తే, అందులో విపత్తు సంబంధిత అంశాలతో వార్తలు నిలిస్తే ఖచ్చితంగా చూడండి. ఇటీవల ఇండోనేషియాలోని చాలా ప్రాంతాలు వార్తలు ఇచ్చే ఇండోనేషియాకి సంబంధించి అగ్నిపర్వతాల జాబితా తరచూ మీకు చెప్తున్నాను, చాలాసార్లు రిపీట్ చేశాను. అండ్ ఇటీవల
టర్కీకి సమీపంలోని సీ ఆఫ్ మర్మరా వార్తలు నిలిచింది. కాలుష్య సమస్యలు అక్కడ ఏదైతే ఉందో టోటల్ మ్యూసిలేజ్ అంటే సముద్రం నీటి పైన మొత్తం కూడా చమురు తేలిపోయి పేలిపోయింది. అలాంటిది సీ ఆఫ్ మర్మరా ఎక్కడ అంటే మనకు టర్కీ అని గుర్తుంచుకోండి. అలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. వీలైతే మనకు వరల్డ్ అట్లాస్ ఉంటుంది కదా, ప్రపంచ పటంలో ఈ లొకేషన్స్ అన్నింటి కూడా ఐడెంటిఫై చేయండి. చుట్టుపక్కల ప్రాంతాలు ఏంటి, ఎందుకు ఈ ప్రాంతంలోనే తరచూ విపత్తులు సంభవిస్తున్నాయి, ఇలాంటి అంశాలు మీకు జాగ్రఫీ పార్ట్ నుండి అడుగుతారు. అండ్ ఇటీవల యునెస్కో తరచూ వార్తలు నిలుస్తుంది. నిన్నటి క్లాస్లో మనం లివర్పూల్ సిటీ అని చెప్పుకోవడం జరిగింది. లివర్పూల్ సిటీ ఏదైతే ఉంటుందో వారసత్వ హోదాకి సంబంధించి దాన్ని తొలగించాలని చెప్పేసి ఇటీవల ఓటింగ్ జరిగింది. అలా లివర్పూల్ సిటీ అనగానే మనకు ఎగ్జాక్ట్లీ యునైటెడ్ కింగ్డమ్ గుర్తుకు రావాలి. అండ్ ఇటీవల వార్తలు నిలిచిన అరేబియన్ ఓరిక్స్ శాంక్చురీ అని చెప్పాను, ఒమన్ దేశానికి సంబంధించి అరేబియన్ ఓరిక్స్ ఒమన్ 2007 అని చెప్పేసి నిన్న క్లాస్ లో చెప్పాను, ఒకసారి చూడండి. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన ఎల్బే వ్యాలీ అనగానే జర్మనీ గుర్తుకు రావాలి. అండ్ ఇండియాకి సంబంధించి యునెస్కో నిన్న 2 ప్రాంతాల వార్తలు ఇచ్చాయి. గ్వాలియర్, ఓర్చా హిస్టారిక్ ల్యాండ్స్కేప్ ప్రాజెక్ట్ గా గుర్తింపు పొందిన 2 ప్రాంతాలు భారతదేశంలోని అవేవి అంటే గ్వాలియర్, ఓర్చా. ఏ రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం. చాలా ఇంపార్టెంట్, వరల్డ్ హెరిటేజ్ సిటీస్ గా గుర్తింపు పొందిన ప్రాంతాలు. అండ్ ఇటీవల నిన్నటి క్లాసులోనేమో మనం హిస్టారికల్ ల్యాండ్స్కేప్ ప్రాజెక్ట్ కి ఎంపికై వార్తలు వచ్చింది యునెస్కోకి సంబంధించి. ఇలాంటి టాపిక్స్ అన్నిటిని కూడా లింక్ చేస్తూ చదవండి, సులభంగా గుర్తుంటాయి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము దుబాయ్ వార్తలు నిలిచింది. సో దుబాయ్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి, యుఏఈ. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ ఏదైతే ఉంటుందో టోటల్ 7 ఎమిరేట్స్ ఉంటాయి. 7 ఎమిరేట్స్ అంటే 7 ప్రాంతాలు అన్నట్టు, ప్రత్యేక పరిపాలన ప్రాంతాలు అన్నట్టు. అందులో ఒకటి దుబాయ్. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో వార్తలు ఇచ్చింది. ఒక ఫేక్ రేని సృష్టించి, ఫేక్ రెయిన్ అంటే ఏంటంటే సర్వసాధారణంగా వర్షం ఎలా పడుస్తుంది మనకు చూడండి, గడిచిన 3 రోజుల నుండి దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా వర్షం పడుతూనే ఉంది. సో అలాంటి వర్షం ఏదైతుందో సహజ సిద్ధంగా పడుతుంది. ఆ క్లౌడ్స్ కానివ్వండి, క్యూములోనింబస్ క్లౌడ్స్ కానివ్వండి, చాలా రకాల క్లౌడ్స్ ఉంటాయి. అలా క్లౌడ్స్ అనేవి మనకు వర్షాన్ని ఇస్తాయి. అందులో ముఖ్యంగా ఎలక్ట్రిక్ ఏదైతే ఉంటుందో ఎలక్ట్రిక్ బ్యాలెన్సెస్, ఇంబ్యాలెన్సెస్ అనేది కారణం. మనకు ఒక ప్రాంతంలో మేఘాలు మన ప్రాంతం నుండి వెళ్ళినా కూడా అన్ని ప్రాంతాల్లో వర్షం పడదు, కొన్ని వర్షఛాయ ప్రాంతాలుగా మిగిలిపోతాయి. అలా ఆ మేఘాలు ఉండేవి ఏవైతే ఉంటాయో మేఘాల్లో ఎలక్ట్రిక్ ఫోర్సెస్ ఉంటాయి కదా, కరెంట్ ఏదైతే ఉంటుందో కరెంట్ అనేది బ్యాలెన్స్, ఇంబ్యాలెన్స్ అనేది వర్షానికి కారణమవుతుంది. అలాంటి అంశం ఇటీవల కాలంలో గడిచిన ఒక 10-15 నెలల నుండి మనం మేఘమదనం అంటే ఏంటి, కృత్రిమంగా వర్షాన్ని మనం పుట్టించడం అన్నట్టు. మేఘాలను కరిగించడం ద్వారా ఆ నీటి బిందులు ఒక పర్టికులర్ ప్రాంతంలో పడేలా చేయడం, దాన్ని మేఘమదనంగా చూసేవారు. అలా ఏరోప్లేన్స్ లో వెళ్ళి సీడింగ్ చేసేవారు. అలాంటిది ప్రపంచంలోనే మొదటిసారి దుబాయ్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసిందంటే డ్రోన్స్ ద్వారా, సో డ్రోన్స్ లేదా అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ అంటాం కదా, మానవరహిత విమానం అన్న డ్రోన్ అన్న ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో డ్రోన్స్ ని ఉపయోగించి నిన్నటి రోజున దాదాపు 50 డిగ్రీల టెంపరేచర్, 50 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్, దుబాయ్, యుఏఈ, గల్ఫ్ కంట్రీస్ అంటేనే మొత్తం గుర్తుంచుకొని హై టెంపరేచర్ ఉంటుంది అక్కడ, టోటల్ ఉష్ణ ప్రాంతాలు. అలాంటి 50 డిగ్రీ సెల్సియస్ నమోదవుతున్న ప్రాంతాల్లో టెంపరేచర్ నుండి ఉపశమనం పొందాలని చెప్పేసి డ్రోన్లను ఉపయోగించి కృత్రిమంగా వర్షం పడేలా చేసింది దుబాయ్. అలా డ్రోన్స్ ఏం చేస్తారు, ఇక్కడ ఒక ప్రాంతం నుండి మేఘాలు వెళ్తున్నాయి అనుకోండి, ఆ మేఘాల దగ్గరికి డ్రోన్ వెళ్ళేసి ఏం చేస్తుంది అంటే ఆ మేఘాలను ఢీకొని ఆ డ్రోన్ నుండి షాక్ వేవ్స్ జనరేట్ చేస్తుంది. సో షాక్ వేవ్స్, షాక్ తరంగాలను జనరేట్ చేయడం ద్వారా ఈ మేఘాల్లో ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ ఫోర్సెస్ ఉంటాయి కదా, అవన్నీ ఇంబ్యాలెన్స్ అవుతాయి, ఆటోమేటిక్ గా డ్రాప్లెట్స్ అనేవి కిందకి పడడం జరుగుతుంది. అలా డ్రోన్లను ఉపయోగించి ఇటీవల వర్షాన్ని సృష్టించిన ప్రాంతంగా వార్తలు నిలిచిన ప్రాంతం ఏదంటే దుబాయ్ అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇటీవల యుఏఈ కూడా తరచు వార్తలు నిలుస్తుంది. అండ్ ఇటీవల మీకు యాంటీ హేల్ గన్స్ అని కూడా చెప్పాను, వడగళ్ల వాన అని చెప్పేసి. యాంటీ హేల్ గన్ అంటే మనకు రాళ్ల వాన ఉంటుంది కదా, రాళ్ల వానని ఏదైతే ఉంటుందో రాళ్ల వాన నుండి పంటలను కాపాడాలని చెప్పేసి యాంటీ హేల్ గన్స్ ని, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన యాంటీ హేల్ గన్స్ ని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇన్స్టాల్ చేయడం జరిగింది. యాంటీ హేల్ గన్స్ ని తయారు చేసి వార్తలు ఇచ్చిన ఐఐటి ఏంటి, ఐఐటి బాంబే. సో అలా వర్షానికి సంబంధించి యాంటీ హేల్ గన్స్ ఏవైతే ఉంటాయో అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో వడగళ్ళు పడవచ్చు, ఇక్కడ ఏదైతే ఉంటుందో డ్రోన్స్ ద్వారా ఉపయోగించాం కాబట్టి అక్కడ నీటి బిందువులు కాకుండా ఒకవేళ రాళ్ళ రూపంలో పడే అనుకుంటే అది కూడా ప్రమాదకరంగా మారుతుంది. అయితే ఎంతైతే ఇక్కడ ఫ్రీక్వెన్సీ కావాలో, ఎంతైతే పవర్ ని ఇక్కడ మాడ్యులేట్ చేయాలో ఆ విధంగానే డ్రోన్స్ చేయడం జరుగుతుంది. అండ్ ఇటీవల డ్రోన్స్ యొక్క పనితీరు, డ్రోన్స్ యొక్క ఉపయోగం, డ్రోన్స్ యొక్క డిపెండెన్సీ అనేది తరచూ పెరుగుతోంది. డ్రోన్స్ ని మంచి ఉపయోగం కోసం వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఇటీవల కాలంలో భారతదేశంలో ఇండోర్ సిటీ, దేశంలోనే మొట్టమొదటి సిటీ ఇండోర్ వార్తల నుంచి దేనికి సంబంధించి అంటే స్వచ్ఛ భారత్ విషయాన్ని పక్కన పెడితే ఇటీవల డ్రోన్లను ఉపయోగించి కరోనా విపత్కర పరిస్థితుల్లో ఫస్ట్ వేవ్ అప్పుడు వాడలన్నింటినీ, స్ట్రీట్స్ అన్నింటినీ కూడా శానిటైజ్ చేస్తుంది ఇండోర్ సిటీ. అలా వేటి ద్వారా,
డ్రోన్స్ ద్వారా. అండ్ ఇటీవల డ్రోన్స్ ని కొన్ని ముఖ్యంగా ప్రమాదకరంగా కూడా వాడుకుంటున్నారు తీవ్రవాద సంస్థలు కానివ్వండి, శత్రువులు కానివ్వండి. ఏం చేస్తారు, జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఇటీవల విమానాశ్రయాలపైన దాడులు కావచ్చు, డ్రోన్లను ఉపయోగించి ఆయుధాలను సరఫరా చేస్తున్నారు, డ్రోన్లను ఉపయోగించి వ్యాక్సిన్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణను చూసాము. అండ్ ఇటీవల డ్రోన్లకి సంబంధించి సులభతర పర్మిషన్స్ సంబంధించి ఇటీవల భారత ప్రభుత్వం గరుడ్ అనే ఒక పోర్టల్ కూడా తీసుకొచ్చింది, గవర్నమెంట్ ఆథరైజేషన్ ఫర్ రిలీఫ్ యూజింగ్ డ్రోన్స్. ఇలాంటి అంశాలన్నిటి కూడా లింక్ చేసుకోండి. దుబాయ్ ఈ రోజు ప్రత్యేక వార్తలు ఇచ్చింది, ఫేక్ రెయిన్ ని సృష్టించాలని గుర్తుంచుకోండి. దుబాయ్ క్రియేట్స్ ఫేక్ రెయిన్ యూజింగ్ డ్రోన్స్. డ్రోన్లను ఉపయోగించి వర్షపాతం నమోదైన ప్రాంతంగా ఇటీవల ఏ ప్రాంతం వార్తలు ఇచ్చిందంటే దుబాయ్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము. సో ఈరోజు ఆకాష్ మిసైల్ వార్తలు నిలిచింది. ఆకాష్ న్యూ జనరేషన్ ఆకాష్ లేదా ఆకాష్ ఎంజీ మిసైల్ అని గుర్తుంచుకోండి. మిసైల్ అంటేనే క్షిపణి అనగానే మనకు ఏ సంస్థ గుర్తుకు రావాలి, భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి పనిచేస్తున్న అత్యున్నత సంస్థ డిఆర్డిఓ. సో డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోని హైదరాబాద్ బేస్డ్ ల్యాబొరేటరీ, హైదరాబాద్ లో పనిచేస్తున్న డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ డిఆర్డిఎల్ వారు తయారు చేసిన ఆకాష్ న్యూ జనరేషన్ అంటే కొత్త రకమైన ఆకాష్ మిసైల్. ఆకాష్ మిసైల్ అనగానే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సర్ఫేస్ టు ఎయిర్, సర్ఫేస్ అంటే భూమితోనే ప్రయోగించిన క్షిపణి మనకు ఏదైతే ఉంటుందో గాల్లో శత్రు దేశాలకు సంబంధించి విమానాలు కానివ్వండి, శత్రు దేశానికి సంబంధించిన ఎలాంటి దానైనా కూడా పేల్చివేసినట్టు. అంటే సర్ఫేస్ నుండి ఎయిర్ లో ప్రయోగించే ఒక మిసైల్ పేరు ఆకాష్ అని గుర్తుంచుకొని అందులో లేటెస్ట్ వర్షన్ ని ఈ వారంలోనే జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 days లోనే 2 times పరిశీలించింది డిఆర్డిఓ అని గుర్తుంచుకోండి. సో 2 times అంటున్నాను, గడిచిన జూలై 21వ తేదీన అండ్ జూలై 23వ తేదీ అంటే నిన్నటి రోజున 2 సార్లు ఆకాష్ న్యూ జనరేషన్ మిసైల్ ని విజయవంతంగా పరీక్షించింది డిఆర్డిఓ. ఎక్కడ మిసైల్ పరీక్ష అనగానే భారతదేశంలోని ఏ ప్రాంతం గుర్తుకు రావాలి, మనకు ఒడిశాలోని చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లేదా అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ అంటాం. చాలా ఇంపార్టెంట్. డిఆర్డిఓ మిసైల్ పరీక్ష అంటే ఒడిశా రాష్ట్రం గుర్తుకు రావాలి, చాందీపూర్ గుర్తుకు రావాలి అండ్ వీలర్ ఐలాండ్ లేదా ఐటీఆర్ అని గుర్తుకు రావాలి, ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్. అదే ఇస్రోకి సంబంధించి రాకెట్ ప్రయోగాలు అనగానే నెల్లూరులోని శ్రీహరికోట గుర్తుకు రావాలి. అలా డిఆర్డిఓ వారు తయారు చేసిన అధునాతన ఆకాశ్ మిసైల్ ని నిన్నటి రోజున అండ్ 21st రోజున 2 సార్లు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 days లోనే 2 సార్లు అద్భుతంగా ప్రయోగించడం జరిగింది. ఏదైతే ఉంటుందో సర్ఫేస్ టు ఎయిర్ అన్నాను కదా, సర్ఫేస్ నుండి ప్రయోగించబడిన మిసైల్ దాదాపు 60 కిలోమీటర్ల ఎత్తైన ప్రాంతం అంటే 60 kilometers ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు అన్నట్టు. ఇక్కడ ప్రయాణిస్తున్న మానవరహిత విమానం ఏదైతే ఉంటుందో దాన్ని ఛేదించింది, టార్గెట్ ని ఢీకొనింది, ఆటోమేటిక్ గా ఇది ధ్వంసం అయిపోయింది అన్నట్టు. అలా శత్రు దేశాలకు సంబంధించి ఏదైనా అనుమానాస్పద విమానాలు కానివ్వండి, అనుమానాస్పద డ్రోన్స్ కానివ్వండి భారత భూభాగంలోకి వచ్చినాయి అనుకోండి, ఈ మిసైల్ ని అద్భుతంగా ప్రయోగించవచ్చు. దీనిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అవసరాల కోసం ఇస్తామని చెప్పేసి డిఆర్డిఓ వారు చెప్పారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇటీవల వార్తలు ఇచ్చిన ఆకాష్ న్యూ జనరేషన్ మిసైల్ దాని యొక్క పనితీరు ఏంటంటే 60 to 70 kilometers టార్గెట్ ని ఛేదిస్తుంది సర్ఫేస్ టు ఎయిర్. దీని యొక్క ఫోర్స్ ఎంత అంటే మ్యాక్ నెంబర్ 2 స్పీడ్, దాని యొక్క వేగం మ్యాక్ నెంబర్ 2. మ్యాక్ అంటే ఏంటంటే ధ్వనికి సమానం ఏదైతే ఉంటుందో ధ్వనితో పోల్చి మనం చెప్పేదాన్ని మ్యాక్ అంటాం అన్నట్టు. మ్యాక్ నెంబర్ 2 అంటే ధ్వనికి 2 రెట్లు వేగవంతమైన స్పీడ్ పోతుంది అన్నట్టు. ఇది అదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల డిఆర్డిఓకి సంబంధించి వార్తలు ఇచ్చిన మిసైల్స్ ఏవైతే ఉంటాయో నిర్భయ్ మిసైలే కావచ్చు, పినాకా మిసైల్, అగ్ని ప్రైమ్ మిసైల్ అండ్ డిఆర్డిఓకి సంబంధించి D4 సిస్టమ్, యాంటీ డ్రోన్ సిస్టమ్ అండ్ ఇటీవల డిఆర్డిఓకి సంబంధించి 2DG డ్రగ్ కానివ్వండి, రీసెంట్ గా వార్తలు ఇచ్చిన ఇవన్నీ కూడా ఒకసారి చూడండి, చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము పసెక్స్ వార్తలు నిలిచింది. పసెక్స్. సో పసెక్స్ అనగానే ప్యాసేజ్ ఎక్సర్సైజ్. పసెక్స్ లేదా ప్యాసేజ్ ఎక్సర్సైజ్ అనగానే ఇండియన్ నేవీ గుర్తుకు రావాలి, భారత నేవీకి సంబంధించింది పసెక్స్. సో బైలాటరల్ ఎక్సైజ్ గా ఇటీవల పసెక్స్ తరచూ వార్తలు ఇస్తుంది. భారతదేశ నేవీకి సంబంధించి ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో వివిధ దేశాలతో కలిసి చేసే సంయుక్త విన్యాసాలను మనం పసెక్స్ అంటాం. ఈ రోజున ఇండియన్ నేవీ అండ్ రాయల్ బ్రిటన్ నేవీ వార్తలు నిలిచింది సంయుక్తంగా ఇటీవల ముగిసిన పసెక్స్ విన్యాసాలు. ఏ ప్రాంతంలో అంటే బే ఆఫ్ బెంగాల్. సో బే ఆఫ్ బెంగాల్ ఏదైతే ఉంటుందో బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో ఇండియన్ నేవీ అండ్ బ్రిటన్ నేవీ, బ్రిటన్ కి సంబంధించిన నేవీ వారు సంయుక్తంగా చేసిన పసెక్స్ విన్యాసాలు జూలై 21
జూలై 22న విజయవంతంగా ముగిశాయి. ఎప్పుడైనా ఇండియన్ నేవీ విన్యాసాలు భారతదేశం కానివ్వండి, వివిధ దేశాలు కానివ్వండి, ఏదైనా విన్యాసం చేశాయంటే సముద్ర ప్రాంతంలో, ఆ ప్రాంతం ఈరోజు బే ఆఫ్ బెంగాల్ అంటున్నాను కదా, బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో శాంతి భద్రతలు కానివ్వండి, ఈ ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకంగా సెక్యూరిటీ రీజన్స్ పర్యవేక్షణ చేయడం కానివ్వండి, అలాంటి అంశాలు అండ్ రెండు దేశాల మధ్య సంబంధాలు, నేవీ సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పడం అన్నట్టు. అలా ఇండియన్ నేవీ రాయల్ బ్రిటన్ నేవీకి సంబంధించి ప్యాసేజ్ ఎక్సర్సైజ్ 2 రోజుల పాటు విజయవంతంగా ముగిసింది. సో నిన్నటి రోజున వార్త నిలిచింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇందులో ఇండియా తరపున నేవీకి సంబంధించి కదా, ఇండియా తరపున పార్టిసిపేట్ చేసిన నేవల్ షిప్స్ ఏవి అంటారు? ఐఎన్ఎస్. ఐఎన్ఎస్ అంటే ఏంటి? ఇండియన్ నేవల్ షిప్. ఐఎన్ఎస్ సత్పురా, ఐఎన్ఎస్ రణ్వీర్, ఐఎన్ఎస్ సత్పురా, ఐఎన్ఎస్ రణ్వీర్, ఐఎన్ఎస్ జ్యోతి, ఐఎన్ఎస్ కవరత్తి అండ్ ఐఎన్ఎస్ కులిష్. ఈ 5 ఇండియన్ నేవీకి సంబంధించి యుద్ధ నౌకల పేర్లు గుర్తుంచుకోండి. సో ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఐఎన్ఎస్లు ఈ 5 కూడా ఈ బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో బ్రిటన్ నేవీకి సంబంధించి వారితో కలిసి సంయుక్తంగా విన్యాసాల్లో పోటీ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి, ఇక్కడ బ్రిటన్ నేవీకి సంబంధించి కూడా నావల్ షిప్స్ పోటీ చేస్తాయి కదా, అందులో అవన్నీ అవసరం లేదు, ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, హెచ్ఎంఎస్ క్వీన్ ఎలిజబెత్. హెచ్ఎంఎస్ క్వీన్ ఎలిజబెత్ అనేది బ్రిటన్ కి సంబంధించి నేవీ ఉంది కదా, ఆ నేవీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కూడా బే ఆఫ్ బెంగాల్ ప్రాంతానికి వచ్చి విన్యాసాలు భారత నేవీతో కలిసి సంయుక్త విన్యాసాలు చేశాయి. అండ్ ఇందులో ఇండియా తరపున మనకు సబ్మెరైన్స్ పోటీ చేశాయి. ఎట్ ద సేమ్ టైం పోసిడాన్ 8I విమానం కూడా ఇందులో ప్రదర్శనలు చేసింది. చాలా ఇంపార్టెంట్. P8I పోసిడాన్ 8I అనగానే అమెరికాకి సంబంధించి, అమెరికా నుండి మనం కొనుగోలు చేస్తున్నాం. 2 ఒప్పందాలు కుదిరాయి ఇప్పటికీ, 2009, 2016. ఇటీవలే పోసిడాన్ 8I విమానం ఇండియన్ నేవీలో అవసరాల కోసం 10వ P8I విమానం చేరుకోవడం జరిగింది. అది కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇటీవల పసెక్స్ పేరుతో బ్రిటన్ మరియు ఇండియన్ నేవీ వారు సంయుక్తంగా ప్రదర్శించిన నావల్ విన్యాసాలు ఎక్కడ జరిగాయంటే బే ఆఫ్ బెంగాల్ ప్రాంతము, బంగాళాఖాతం ప్రాంతం అని గుర్తుంచుకోండి. ఇండియా తరఫున పార్టిసిపేట్ చేసిన యుద్ధ నౌకలు, నేవీకి సంబంధించిన ఇండియన్ నేవల్ షిప్స్ ఏవంటే ఈ పేర్లు గుర్తుంచుకోండి. అండ్ పోసిడాన్ 8I కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కాలంలో భారతదేశం ఏ విన్యాసాల్లో పార్టిసిపేట్ చేసిన ఎగ్జాంపుల్ మలబార్ విన్యాసం కావచ్చు. ఇటీవల మలబార్ విన్యాసం అనేది క్వాడ్ విన్యాసంగా మనం చర్చించుకోవడం జరిగింది. ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ మలబార్ విన్యాసము. అండ్ ఇటీవల ఇండియా థాయిలాండ్ కార్పెట్ కోఆర్డినేటెడ్ ప్యాట్రోలింగ్, అది కూడా నేవీకి సంబంధించింది. ఇలాంటి అంశాలు. బంగో సాగర్ అనగానే ఇండియా, బంగ్లాదేశ్. స్లినెక్స్, SLINEX, స్లినెక్స్ అనగానే ఇండియన్ నేవీ, శ్రీలంకన్ నేవీ. సింబెక్స్, ఇండియా, సింగపూర్. ఇలాంటివి ఖచ్చితంగా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇటీవల వార్తలు ఇచ్చిన వరుణ కావచ్చు, వీటన్నిటిని కూడా లిస్ట్ రూపంలో చదవండి. సో అలా పసెక్స్ ఇండియన్ నేవీ, బ్రిటన్ నేవీ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు ట్రాన్స్జెండర్లకు సంబంధించి కేరళ రాష్ట్రం ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, రానున్న పోటీ పరీక్షల్లో ట్రాన్స్జెండర్లకు సంబంధించి ఏదో ఒక ప్రశ్న లేకుండా ప్రశ్న పత్రమే ఉండదు. ఎందుకు అంటే తరచూ ఏదైనా ఒక వర్గానికి సంబంధించి ఒక అంశం వార్తలు ఇస్తుంది అనుకోండి, డిఫరెంట్ మనం చర్చించుకున్నాం. ఒక వర్గం అంటే ఏంటి? ఇక్కడ ట్రాన్స్జెండర్లు అంటున్నాం. ట్రాన్స్జెండర్ లేదా థర్డ్ జెండర్ లేదా లింగ మార్పిడికి గురైన వ్యక్తులు అంటున్నాను. సో అలా ట్రాన్స్జెండర్కి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 30 to 35 ఇష్యూస్ మీకు చెప్పాను విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 8 months లో. వాటన్నిటిని ఒకసారి చూడండి. నిన్న క్లాస్లో కూడా మీకు చెప్పాను, కర్ణాటక రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి? ట్రాన్స్జెండర్లకు గవర్నమెంట్ సర్వీసెస్ లోను, జనరల్ రిక్రూట్మెంట్ లోను 1% రిజర్వేషన్ అఫీషియల్ గా కల్పిస్తున్న మొట్టమొదటి రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం. అండ్ ఇటీవల కేరళ రాష్ట్రం కూడా ట్రాన్స్జెండర్ కి సంబంధించి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. ఈ రోజు కేరళ రాష్ట్రం మరొక అంశం ట్రాన్స్జెండర్ కి సంబంధించి. అదేంటంటే కేరళ రాష్ట్రంలో యూనివర్సిటీస్ ఉంటాయి కదా, విశ్వవిద్యాలయాలు. కేరళ రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉంటాయో వాటి ఆధ్వర్యంలో పనిచేస్తున్న కళాశాలలు, కాలేజెస్ ఏవైతే ఉంటాయో, ఇంటర్ కాలేజెస్ కానివ్వండి, గ్రాడ్యుయేషన్ కానివ్వండి, పీజీ కాలేజీలు కానివ్వండి, ప్రొఫెషనల్ కాలేజీలు కానివ్వండి, అలా అన్ని యూనివర్సిటీల పరిధిలోని కళాశాలల్లో ట్రాన్స్జెండర్లు ఎవరైతే ఉంటారో వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ముఖ్యంగా వయోపరిమితి అంటాం. సో ట్రాన్స్జెండర్లకు వయోపరిమితి అనే నిబంధనను ఎత్తివేస్తూ ఈరోజు కేరళ రాష్ట్రం వార్తనిచ్చింది. అంటే ట్రాన్స్జెండర్కి సంబంధించి 30 సంవత్సరాల వరకు మాత్రమే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కి ఎలిజిబుల్ అని చెప్పేసి కాదుగా, ట్రాన్స్జెండర్లు ఎంత వయస్కుల వారైనా కూడా వయోపరిమితి అనే నిబంధనను
ట్రాన్స్జెండర్లకు విశ్వవిద్యాలయాలు కేరళ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలోనూ అన్ని స్కూళ్ళు కాలేజీల్లోనూ అసలు ట్రాన్స్జెండర్లకు వయోపరిమితి అనే నిబంధన ఉండదు, ఏ వయస్కుల వారైనా కూడా విద్యను పొందొచ్చు అని చెప్పేసి కేరళ రాష్ట్రం అధికారికంగా ఒక గెజిట్ ని రూపకల్పన చేయడం జరిగింది, దాన్ని విడుదల చేసింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ 2018 సంవత్సరం నుండి ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో, కేరళ రాష్ట్రంలో చాలా మంది ట్రాన్స్జెండర్స్ ఉంటారు, అలాంటి వారి సంరక్షణలో భాగంగా 2018 సంవత్సరంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు కూడా పినరాయి విజయన్ గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎల్డీఎఫ్ కూటమి నాయకుడు. సో పినరాయి విజయన్ ప్రభుత్వం ఏం చేశారంటే ట్రాన్స్జెండర్లకి సంబంధించి ప్రత్యేకంగా ప్రతి విద్యాలయంలోనూ, రాష్ట్రంలో అన్ని స్కూల్స్లోనూ అన్ని కళాశాలల్లోనూ పీజీ గ్రాడ్యుయేట్ కాలేజెస్ అన్నిట్లో కూడా ప్రతి కళాశాలలో ప్రతి విద్యా సంస్థలో ట్రాన్స్జెండర్లకు 2 సీట్లను కేటాయించాలని ఒక నిబంధన తెచ్చారు. ఆ 2 సీట్లు రావాలి అంటే ట్రాన్స్జెండర్లకు వయో పరిమితి కానివ్వండి, ఏజ్ అనేది క్రైటీరియా ఉండేది. అలాంటిది అసలు ఏజ్ అనేది ఉండదు, వయో పరిమితి అనే నిబంధన ఉండదు అని చెప్పేసి కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కేరళ రాష్ట్రానికి సంబంధించి ఎర్నాకులం హైకోర్టు, కేరళ రాష్ట్ర హైకోర్టు ట్రాన్స్జెండర్ వర్గానికి సంబంధించి ఒక సంచలనమైన ఆదేశాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీలో ట్రాన్స్జెండర్లకు అవకాశం ఇవ్వండి, అక్కడ థర్డ్ జెండర్ కాలమే చేర్చండి అని చెప్పేసి ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చింది. అండ్ దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ పార్క్ ఇటీవల కేరళ రాష్ట్రంలో ఏర్పాటైంది. ఇలాంటి ట్రాన్స్జెండర్ సంబంధిత అంశాలు ఇటీవల వార్తలు ఇచ్చిన వ్యక్తులు కానివ్వండి, సంస్థలు కానివ్వండి, ట్రాన్స్జెండర్కి సంబంధించి, సో ట్రాన్స్జెండర్కి సంబంధించి ప్రత్యేకంగా వార్తలు ఇచ్చిన రాష్ట్రాలు కానివ్వండి, వీటన్నిటి కూడా లింక్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ రోజు కేరళ రాష్ట్రం ట్రాన్స్జెండర్లకు వయోపరిమితి అనే నిబంధన ఉండదు అని చెప్పేసి ఉత్తర్వులను జారీ చేసింది. వేటికి సంబంధించి? విద్యా సంస్థలకి సంబంధించి. అండ్ ట్రాన్స్జెండర్కి సంబంధించి ప్రస్తుతం భారతదేశంలో అమలవుతున్న చట్టం ఏంటి? వారికి హక్కులను పరిరక్షించే చట్టం ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019. ఏదైనా ఒక వర్గం వార్తలు ఇచ్చిందంటే ఆ చట్టం గుర్తుంచుకోండి, ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం అస్సాం రాష్ట్రానికి సంబంధించి. సో అస్సాం రాష్ట్రం ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. ఆ అంశం ఏంటంటే గావోన్ బురాస్, చాలా ఇంపార్టెంట్. గావోన్ బురాస్, వీరి పేర్లను గావోన్ ప్రధాన్గా మారుస్తూ వార్తలు నిలిచింది. గావోన్ ప్రధాన్. సో అసలు గావోన్ బురాస్ అంటే ఏంటంటే, గావోన్ అంటే విలేజ్, గావ్ అన్నట్టు, గావ్. సో గావ్ని గావోన్ అంటాం మనం. సో అలా గావ్ అంటే విలేజ్, గ్రామాలు అన్నట్టు. సో గ్రామంలో ఒకప్పుడు బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు అస్సాం రాష్ట్రంలో, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో, ఈశాన్య రాష్ట్రం ఏం చేశారంటే ఒక్కొక్క గ్రామానికి ఒక వ్యక్తిని నియమించడం జరిగేది. అంటే బ్రిటిష్ కాలనీ ప్రాంతంలో అప్పుడు బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు అలా ఒక్కొక్క గ్రామానికి ఆ గ్రామంలో అతి పెద్ద వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఓల్డ్ పర్సన్ ఉంటారు కదా, పెద్దోడు, కాబట్టి ఆ గ్రామ పెద్దగా బ్రిటిష్ వాళ్ళు నియామకం చేసేవారు. వారిని గావోన్ బురాస్ అంటాం. బురా అంటే ఓల్డ్ అన్నట్టు, ఓల్డ్ పర్సన్స్ అన్నట్టు. అలాంటి గావోన్ బురాస్ ఇప్పటి వరకు నేటికి కూడా అస్సాం రాష్ట్రంలో సిస్టమ్ ఉంది. అంటే ఏంటంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కదా, అస్సాం రాష్ట్రంలోని జిల్లాలు ఏవైతే ఉంటాయో ఆ జిల్లా పరిధిలోని గ్రామాలలో జిల్లా అధికారులు పనిచేస్తారు కదా, అంటే ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క అధికారిని రాష్ట్ర ప్రభుత్వం అలాట్ చేస్తుంది. వారిని ఏమంటామంటే గావోన్ బురాస్ అంటాం. అలా ప్రస్తుతం ప్రభుత్వ అధికారులు అంటే ఒక్కొక్క గ్రామానికి సంబంధించి ఇన్ఛార్జ్ అధికారులను అదే గావో బురాస్ పేరుతో మనం కొనసాగిస్తున్నాం. ఎప్పటికి సంబంధించింది? బ్రిటిష్ కాలం నాటి బ్రిటిష్ వారు తీసుకువచ్చిన గావో బురాస్ అనే ఒక పేరు ఇప్పటికి కూడా ప్రభుత్వ అధికారులకు పెట్టడం జరుగుతుంది. అలా బురా అంటే ఓల్డ్ కదా, కానీ ఇప్పుడు అస్సాం రాష్ట్రంలో ఎక్కువగా యువత ఉద్యోగాలు పొందుతున్నారు. యువత ఉద్యోగాలు పొందిన తర్వాత ఒక్కొక్క గ్రామానికి విలేజ్ ఇన్ఛార్జిగా పంపించడం జరుగుతుంది, ప్రభుత్వ ఉద్యోగి. అలాంటి వారిని కూడా గావో బురాస్ అంటే ఈ పాత పద్ధతిలో ఉన్న పేరు ఎందుకు ఇంకా అని చెప్పేసి అలాంటి అధికారులను గావోన్ ప్రధాన్ పేరుతో మారుస్తూ అస్సాం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు వార్తలు ఇచ్చాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒకప్పుడు చరిత్రలో బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఈశాన్య రాష్ట్రం అస్సాంతో పాటు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒక్కొక్క గ్రామానికి సంబంధించి ఆ గ్రామంలో నిర్వహణ చేయడానికి, ముఖ్యంగా పరిపాలనలో ఉపయోగకరంగా ఉండాలని చెప్పేసి, బ్రిటిష్ వారికి సహాయకంగా ఉండాలని చెప్పేసి గావో బురాస్ అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చింది. ఇప్పటికి కూడా ఎలా కొనసాగుతుంది? ఒక్కొక్క విలేజ్ కి సంబంధించి మనం పంచాయత్ సెక్రటరీ అంటాం సింపుల్ గా. అలాంటి అధికారులను అస్సాం రాష్ట్రంలో గావో బురాస్ పేరుతో ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అలాంటి గావో బురాస్ పేరును మాత్రము ప్రభుత్వ అధికారుల పేరును గావో ప్రధాన్ గా మార్చింది. అంటే గ్రామంలో ప్రధాన అధికారి అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఈ అధికారి యొక్క
విధులు ఏంటంటే ఒక గ్రామానికి సంబంధించి జనన మరణాల రేటుని నమోదు చేస్తారు. ఆ గ్రామంలో ఎంతమంది జన్మిస్తున్నారు, ఎంతమంది మరణిస్తున్నారు, ఆ గ్రామానికి సంబంధించి సంక్షేమ రంగంలో ప్రభుత్వం చేయాల్సిన పనులు ఏంటి, ఎందుకంటే ప్రభుత్వ అధికారి కదా. సో ఆ గ్రామాన్ని పూర్తిగా పర్యవేక్షణ చేసే గ్రామం మీద అధికారాలు కలిగి ఉండే అధికారి గావోన్ ప్రధాన్ అని గుర్తుంచుకోండి. ఒకప్పటి గావో బురాస్ పేరు గావోన్ ప్రధానిగా అమల్లోకి వచ్చింది. ఇప్పటి కూడా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గావో బురాస్ పేరుతోనే అమల్లో ఉంది. ఆ రాష్ట్రం కూడా అతి త్వరలో మార్చే అవకాశాలు ఉన్నాయి. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల అస్సాం రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది. హిమంత బిశ్వ శర్మ గారు ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించి పాపులేషన్ ఆర్మీ అనే ఒక అంశం చెప్పాను, అండ్ 2 కిడ్ పాలసీ 2 చిల్డ్రన్ పాలసీ అనే అంశం చెప్పాను. ఇప్పటి వరకు అస్సాం రాష్ట్రం జీవ వైవిధ్యానికి సంబంధించి, వన్యప్రాణికి సంబంధించి చాలా అంశాలు వార్తలు ఇచ్చాయి. ఇటీవల రైమోనా నేషనల్ పార్క్ కానివ్వండి, దెహింగ్ పట్కై కానివ్వండి, దిబ్రూ సైకోవా కానివ్వండి, కాజిరంగా నేషనల్ పార్క్, అలా తరచూ ఏదో ఒక అంశము. మరియు రాష్ట్ర సంస్కృతికి సంబంధించి పండుగల వార్తలు నిలుస్తున్నాయి. అంబుబాచి మేళా కానివ్వండి, బిహు పండుగ కానివ్వండి, అండ్ మహిళలకు సంబంధించి స్వనిర్భర్ నారీ ఆత్మనిర్భర్ అస్సాం, ఒరుండోయ్ ప్రోగ్రామ్ మహిళలకు సంబంధించి ఇటీవల వార్తలు నిలిచింది. ఇలాంటి అన్ని అంశాలను కూడా అస్సాం రాష్ట్రానికి సంబంధించి లింక్ చేసుకోండి. ఈరోజు గావో బిరా పేరును గావో ప్రధాన్గా మారుస్తూ ఉత్తర్వులను జారీ చేసిన రాష్ట్రం అస్సాం. అండ్ నెక్స్ట్ మరొక ఈశాన్య రాష్ట్రం మేఘాలయ రాష్ట్రం ఈరోజు ప్రత్యేకంగా వార్తలు వచ్చింది. మేఘాలయ రాష్ట్రం ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎవరు? కన్రాడ్ సంగ్మా గారు. కన్రాడ్ సంగ్మా అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో కన్రాడ్ సంగ్మా గారు ప్రస్తుతం మేఘాలయ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, షిల్లాంగ్ రాజధాని. సో అలాంటి మేఘాలయ రాష్ట్రంలో యువత ఎక్కువగా ఉన్నారు. యాక్చువల్గా మేఘాలయ టోటల్ పాపులేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ 74% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ మేఘాలయ బిలాంగ్స్ టు ఏజ్ బిలో 30 years. 30 సంవత్సరాల లోపు యువత 74% కలిగి ఉన్న రాష్ట్రము మేఘాలయ రాష్ట్రం. అలాంటి యువతకి సంబంధించి ముఖ్యంగా 15 నుండి 29 సంవత్సరాల వయస్కుల వారు ఎవరైతే ఉంటారో యువత, వారికి సంబంధించి ఒక ప్రత్యేక పాలసీని నిన్నటి రోజున రూపకల్పన చేసింది. అలా ఆ పాలసీ పేరేంటి? మేఘాలయ యూత్ పాలసీ. ఇటీవల ఏ రాష్ట్రంలోని యువకులకు పెద్దపీట వేస్తూ యువకులకు సంబంధించి ఒక యువ విధానం యూత్ పాలసీని విడుదల చేసిన రాష్ట్రం ఏదంటే మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం. గుర్తుంచుకోండి. అలా అత్యధిక సంఖ్యలో ఉన్న యువతకి ప్రత్యేక ప్రోత్సాహకాలు కలిగించాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, టెక్నాలజీ సంబంధిత అంశాలు కానివ్వండి, అలా యువతకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత, స్కిల్ డెవలప్మెంట్ కల్పించాలని చెప్పేసి యువతకి సంబంధించి ఒక ప్రత్యేక పాలసీ, యూత్ పాలసీని విడుదల చేస్తూ మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం వార్తలు ఇచ్చిందని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల మేఘాలయ, మిజోరాం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ చాలా రాష్ట్రాలు తరచు వార్తలు ఇస్తున్నాయి. ఒకసారి దానికి సంబంధించి లింక్ చేసుకోండి. ఇక్కడ ఏమంటున్నాను, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో అనాథలుగా మారిన చిన్నారులు ఎవరైతే ఉంటారో వారి సంరక్షణకి సంబంధించిన ప్రోగ్రాం మరొకసారి వార్తలు ఇచ్చింది. ఆ ప్రోగ్రాం ఏంటి? పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్. చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం గడిచిన మే మాసంలో చర్చించుకోవడం జరిగింది. పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ అంటున్నాడు. గడిచిన మే మాసం 2021 మే మంత్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసిన ప్రకటన ఏంటంటే, ఈ కరోనా మహమ్మారి బారిన పడి ఎవరైతే చిన్నారులు తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయి అనాథలుగా మారారో వారి యొక్క సంరక్షణ, సంక్షేమాన్ని ప్రభుత్వం చూసుకుంటుంది అని చెప్పేసి ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి సంబంధించిన ప్రకటన చేశారు. పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్. పిఎం కేర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. గడిచిన సంవత్సరం 2020 సంవత్సరం మార్చి మాసంలో ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక ఫండ్, ప్రత్యేక నిధియే పిఎం కేర్స్ ఫండ్. పిఎం కేర్స్ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు ఈ పదానికి? ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. విచ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్? కరోనాకి సంబంధించి మార్చి 2020లో భారత ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రత్యేక ఫండ్ పిఎం కేర్స్ ఫండ్ నుండి చిన్నారులు ఎవరైతే ఉంటారో ఈ కరోనా విపత్కర పరిస్థితిలో అనాథలుగా మారిన చిన్నారులు ఎవరైతే ఉంటారో వారందరినీ సంరక్షిస్తుంది అని చెప్పేసి వారి యొక్క సంక్షేమ బాధ్యత అనేది ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఈ ప్రత్యేక కార్యక్రమ ప్రకటనని నరేంద్ర మోదీ గారు గడిచిన మే మంత్లో చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి కీలకమైన గైడ్ లైన్స్ ని నిన్నటి నుండి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక వెబ్సైట్ రూపంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఆ వెబ్సైట్ ఈరోజు వార్తలు ఇచ్చింది. అదేంటంటే www.pmcaresforchildren.in
ఇన్ ఈ వెబ్సైట్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. గూగుల్లో పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ అంటే మొదటిగా ఈ వెబ్సైటే కనబడుతుంది. సో ఈ వెబ్సైట్ ద్వారా గైడ్ లైన్స్, ఈ ప్రోగ్రామ్ యొక్క బెనిఫిషియరీస్ ఎవరు, అసలు ఏ రకంగా ప్రభుత్వం ఆదుకుంటుంది అనాథ పిల్లలు అని చెప్పేసి టోటల్ గైడ్ లైన్స్ ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, అండ్ ప్రజలందరికీ కూడా ఒక అభ్యర్థన చేస్తుంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. అదేంటంటే భారతదేశంలో, ఈ సువిశాల భారతదేశంలో మారుమూల ప్రాంతాల్లో కూడా మన డేటాకి దొరకని వారు ఎవరైతే ఉంటారో, నమోదు కాని చిన్నారులు ఎవరైతే ఉంటారో, చాలా మందిని మనం చూస్తూనే ఉంటాం. అనాథలుగా మారిన చిన్నారులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా ఈ కరోనా విపత్కర పరిస్థితిలో తల్లిదండ్రులను లాస్ అయి, తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులు ఎవరైతే ఉంటారో, మీకెవరికి కనిపించిన ఒక సాధారణ పౌరుడైనా కూడా వారికి సంబంధించిన సమాచారాన్ని ఈ వెబ్సైట్ ద్వారా మాకు అందించని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అలా ఈ వెబ్సైట్ లో నమోదైన చిన్నారులు ఎవరైతే ఉంటారో వారందరినీ స్క్రూటినీ కేంద్ర ప్రభుత్వం పరిశీలించి ఆ చిన్నారులు 18 సంవత్సరాల లోపు చిన్నారులు ఎవరైతే ఉంటారో ప్రతి చిన్నారి పేరు మీద ఒక వ్యక్తికి 10 లక్షల రూపాయల కార్పస్ ఫండ్ ని వారి పేరిట బ్యాంకులో ఖాతా చేస్తుంది, సేవింగ్ చేస్తుంది అన్నట్టు. 10 లక్షల రూపాయల కార్పస్ ఫండ్, ఇదొకటి ఇంపార్టెంట్. సో కార్పస్ ఫండ్ అంటున్నాను. ఎప్పుడైనా ఎకానమీలో కార్పస్ అనే పదం, కార్పస్ ఫండ్ అని కనిపించింది అనుకోండి, ఆ ఫండ్, ఆ నిధిని ఇమ్మీడియట్ గా మన చేతికి ఇవ్వరు. ఒక ప్రత్యేకమైన నిధిని ప్రత్యేకంగా మన అకౌంట్ లో సేవ్ చేస్తారు. లేదా కార్పస్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ అన్నారు అనుకోండి, వ్యవసాయ పనుల కోసం ఒక ప్రత్యేక నిధిని సేవ్ చేస్తారు. దాని నుండి వచ్చే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్ట్ ని ఖర్చు చేస్తారు అన్నట్టు. అలా ఇక్కడ కూడా కార్పస్ ఫండ్ పేరుతో చిన్నారుల పేరు మీద 10 లక్షల రూపాయలను జమ చేస్తుంది ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్. ఆ నిధులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? పిఎం కేర్స్ నిధులు, చాలా ఇంపార్టెంట్. పిఎం కేర్స్ నిధులను అనాథ పిల్లల పేరిట జమ చేస్తారు అన్నాడు. ఒక్కొక్క పిల్లాడి పేరిట 10 లక్షల రూపాయలు. అండ్ ఈ చిన్నారులు ఎవరైతే ఉంటారో 18 సంవత్సరాల లోపు చిన్నారులు అన్న కదా, వీరికి 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వెంటనే ఈ కార్పస్ ఫండ్ ఇవ్వరు. నెక్స్ట్ 5 years, 18 సంవత్సరాల నుండి 23 సంవత్సరాలు వచ్చే వరకు, అంటే నెక్స్ట్ 5 years, 18 + 5 23 కదా, 23 years అటైన్ అయిన తర్వాత వారికి అప్పటి వరకు 18 నుండి 23 సంవత్సరాల వరకు ప్రతి నెల స్టైఫండ్ ఇస్తారు. ఈ 5 years గ్యాప్ లో 18 to 23 వరకు. 23 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ పిల్లాడు ఎవరైతే ఉంటారో, ఆ యువకుడు ఎవరైతే ఉంటారో వారి పేరు మీద ఒకేసారి సింగిల్ టైం సెటిల్మెంట్ కింద ఈ 10 లక్షల రూపాయలను భారత ప్రభుత్వం ఇస్తుంది. ఇది పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ ఒక ప్రోగ్రామ్. అండ్ ఇంకొకటి, ఇక్కడ చిన్నారులు అంటున్నాను కదా, అనాథలుగా మారిన చిన్నారులకి సంబంధించి విద్య అనేది చాలా ఇంపార్టెంట్. విద్యాభ్యాసంలో భాగంగా భారత ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న కేంద్రీయ విద్యాలయాలు ఉంటాయి కదా, సో కేంద్రీయ విద్యాలయాలు, కేంద్రీయ పాఠశాలలు అంటే మన పరిధిలో కనబడతా ఉంటాయి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో. కేంద్రీయ విద్యా సంస్థల్లో వీరికి ప్రవేశాన్ని ఇస్తారట అనాథ పిల్లలకి. అట్ ద సేమ్ టైం ఒకవేళ ప్రైవేట్ స్కూల్లో గనక విద్యాభ్యాసం చేయాలనుకుంటే రైట్ టు ఎడ్యుకేషన్ కింద ఆ స్కూల్ ఫీజుని భారత ప్రభుత్వమే చెల్లిస్తుందంట. ఇదొకటి ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ గార్డియన్ తో గనక తను ఉన్నాడు అనుకోండి, గార్డియన్ అంటే వారి సంరక్షకులు అన్నట్టు, తల్లి తండ్రి కోల్పోయారు కాబట్టి ఎవరైనా వారి అంకుల్స్ ఇంట్లో కానివ్వండి, బాబాయిలు పిన్నులు వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా, అలా ఉన్న వారు ఎవరైతే ఉంటారో వారి సమీపంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో కేంద్రీయ విద్యాలయాల్లో వారికి ఎలిజిబిలిటీ ఇస్తారట. అండ్ ఒకవేళ ఎవరు లేకుండా గార్డియన్ లేని వారు ఎవరైతే ఉంటారో వారికి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోని రెసిడెన్షియల్ కేంద్రీయ విద్యాలయాల్లో వారికి ప్రవేశాన్ని ఇస్తారట. ఇలాంటి అంశాలన్నిటి కూడా పొందుపరచడం జరిగింది. అలా 18 years వచ్చే వరకు కేంద్ర ప్రభుత్వం విద్య కానివ్వండి వారి సౌకర్యాలను చూస్తుంది. 18 years వచ్చిన తర్వాత 23rd year వరకు నెలకు స్టైఫండ్ అనేది ఏదైతే ఉంటుందో భారత ప్రభుత్వం ఇస్తుంది. 23rd year అటైన్ అయిన తర్వాత ఈ 10 లక్షల రూపాయల కార్పస్ ఫండ్ ని భారత ప్రభుత్వం ఏదైతే ఉంటుందో వారికి సింగిల్ టైం సెటిల్మెంట్ కింద వారి అకౌంట్ లో జమ చేస్తుంది. ఇది దీనికి సంబంధించి గైడ్ లైన్స్ ని పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ అనే ఒక గైడ్ లైన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ రోజున విడుదల చేసింది. సో మే మంత్ లో మనం చర్చించుకున్న అంశం మరొకసారి వార్తలు ఇచ్చింది. అండ్ ఇటీవల కరోనా పరిస్థితుల కాలంలో ఈ విపత్కర పరిస్థితుల్లో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు సంబంధించి, అనాథ పిల్లలకి సంబంధించి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వార్తలు ఇచ్చాయి. ఎగ్జాంపుల్, ముఖ్యమంత్రి వాత్సల్య యోజన అనే ప్రోగ్రాం అనాథ పిల్లల సంరక్షణకు సంబంధించి ఏ రాష్ట్ర ప్రభుత్వం సంరక్షిస్తుంది, ఏ రాష్ట్ర ప్రభుత్వం పిల్లల్ని ఆదుకుంటుంది అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం. అండ్ ముఖ్యమంత్రి బాల్ యోజన అని చెప్పేసి, ముఖ్యమంత్రి బాల సంక్షేమ యోజన, సో ముఖ్యమంత్రి శిశు సేవ అచోని అని చెప్పేసి అస్సాం రాష్ట్రం. బాల సేవా యోజన, ముఖ్యమంత్రి బాల సేవా యోజన అంటే హర్యానా రాష్ట్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా బాల్ పేరుతోంది ముఖ్యమంత్రి బాల్ సేవా యోజన. అదే అస్సాం రాష్ట్రం అనగానే ముఖ్యమంత్రి శిశు సేవ అచోని ప్రోగ్రాం ఎవరికి సంబంధించి అంటే ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో అనాథలుగా మారి బతుకుతున్న చిన్నారులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి. అదే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అయితే పిఎం కేర్స్ ఫర్
చిల్డ్రన్ గుర్తుంచుకోండి. అండ్ చిన్నారులకు సంబంధించి నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఈ సంస్థ కూడా ఇటీవల ప్రత్యేకమైన ఒక పోర్టల్ ని రూపకల్పన చేసింది. ఆ పోర్టల్ ద్వారా కూడా ఈ కరోనా కాలంలో ముఖ్యంగా అనాథలుగా మారే చిన్నారులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన డేటాను సేకరించే పనిలో ఉంది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు గంగా నది కాలుష్య సంబంధిత అంశంతో వార్త నిలిచింది. ఆల్మోస్ట్ గంగా నది పైన ఇటీవల చాలా సంస్థలు సర్వేలు చేశాయి, గంగా నదిలోని నీటిని అధ్యయనం చేశాయి, పరీక్షించాయి. అందులో చాలా సంస్థలు ముఖ్యంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్, ఎన్జిటి అంటేనే మనకు చట్టబద్ధ సంస్థ. ఎన్జిటి యాక్ట్ 2010 చాలా ఇంపార్టెంట్. 2010 సంవత్సరం నుండి పర్యావరణ సమస్యలకి సంబంధించి ఎన్జిటి అనేది అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తోంది. ఎన్జిటి అనుమతి లేనిదే ఏ ప్రాజెక్ట్ కూడా ముందుకు రాదు. పర్యావరణం అంటేనే ఎన్జిటి గుర్తుకు రావాలి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్ 2010 నుండి పనిచేస్తుంది. వీరు ఏమని చెప్పారంటే భారతదేశంలో పవిత్ర నది గంగా నది, హిందువులు చాలా పూజిస్తారు, గంగా నదిలో చిల్లరేస్తారు, మొక్కుతారు. సో అలా గంగా నదిలో స్నానం ఆచరించడం కానివ్వండి, కుంభమేళాలు కానివ్వండి, వారణాసి, కాశీ ఇలాంటి ప్రసిద్ధ ప్రాంతాలు ఉన్నాయి. అలాంటి గంగా నదిలో మైక్రో ప్లాస్టిక్ పొల్యూషన్ కూడా ఎక్కువగా ఉందంట. మైక్రో ప్లాస్టిక్స్ పొల్యూషన్ చాలా ఇంపార్టెంట్. ప్లాస్టిక్ పొల్యూషన్, మైక్రో అంటే సూక్ష్మాతి సూక్ష్మమైన ప్లాస్టిక్ అన్నట్టు. ఈ ప్లాస్టిక్ సంబంధించి మొత్తం డిసింగ్రేడ్ అయితే కదా. ఎగ్జాంపుల్ ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఉంది అనుకోండి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఏదైతే ఉంటుందో వాటర్లో పడిన తర్వాత కొంతకాలానికి డిసింటిగ్రేట్ అవుతుంది. అంటే ఈ ప్లాస్టిక్ రేణువులు ఏవైతే ఉంటాయి చిన్న 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 పౌడర్ రూపంలో అవుతాయి కదా, అలాంటి వాటిని మైక్రో ప్లాస్టిక్. ముఖ్యంగా 1 mm to 5 mm సైజు ఉండే మైక్రో రేణువులు, ప్లాస్టిక్ రేణువుల కాలుష్యంతో ప్రస్తుతం గంగా నది చాలా అవస్థపడుతుందంట. ముఖ్యంగా ఎక్కువగా వారణాసి పరివాహిక ప్రాంతంలో, వారణాసి కాశీ సిటీ ఉంది కదా, ఇటీవల కాశీకి సంబంధించి రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్ అని చెప్పేసి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పర్యటించారు, చాలా ఇంపార్టెంట్. అలాంటి కాశీ లేదా వారణాసి ప్రాంతంలో ప్రవహించే గంగా నదిలో ఈ మైక్రో ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది మితిమీరి ఉందట. కారణం ఏంటి? అధిక మొత్తంలో భక్తులు కానివ్వండి, మనం తాగి పారేసే వాటర్ బాటిల్స్, కొబ్బరికాయలు కొట్టిన తర్వాత మనం సేవ్ చేసి కవర్స్ కానివ్వండి, అలా ప్లాస్టిక్ మనకు తెలియకుండానే ప్లాస్టిక్ పొల్యూషన్ కి ప్రతి వ్యక్తి అవుతున్నాడు. సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్ కానివ్వండి, మల్టీ యూజబుల్ ప్లాస్టిక్ కానివ్వండి. ఎట్ ద సేమ్ టైం ఈ గంగా నది చుట్టుపక్కల ఉన్న ఈ పరిశ్రమలు ఏవైతే ఉంటాయి, ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ఆ పరిశ్రమల నుండి కాలుష్య ఉద్గారాలు పెద్ద ఎత్తున ఇందులోకి విడుదలవుతున్నాయట. అలా కాలుష్యం సుడిగుండంలో చిక్కుకుంటోంది గంగా నది. ఈ వాటర్ని తాగితే ఫ్యూచర్లో ఖచ్చితంగా ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఎప్పుడైనా ప్లాస్టిక్ అనేది మానవునిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే ఒక కార్సినోజెనిక్ ఏజెంట్గా పనిచేస్తుంది. కార్సినోజెనిక్ ఏజెంట్, కార్సినోజెనిక్ అనే పదం ఎక్కడ కనిపించినా దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు క్యాన్సర్ కాజింగ్. క్యాన్సర్ కాజింగ్ కారకాలు ఏవైతే ఉంటాయో మానవుల్లో క్యాన్సర్కు కారకమయ్యే ఏజెంట్లు పదార్థాలను మనం కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటాం. అలా ఫార్మసీకి సంబంధించి కొన్ని పదాలను చూడండి. యాంటీడోట్ అంటే పాయిజన్ పైన పనిచేసేది, అనాల్జెసిక్ అంటే పెయిన్ రిలీవర్, ఎక్స్పెక్టోరెంట్ అంటే దగ్గుమందు కానివ్వండి, అండ్ యాంటీపైరెటిక్, పైరో అంటే టెంపరేచర్. మనిషికి పైరో టెంపరేచర్ ఎప్పుడు వస్తుంది? టెంపరేచర్ ఎప్పుడు పెరుగుతుంది? జ్వరం వచ్చినప్పుడు. యాంటీపైరెటిక్ అంటే టెంపరేచర్ ని తగ్గించేది. అలా మనం డోలో 650 వేసుకుంటాం కదా, అది యాంటీపైరెటిక్. ఇలాంటి పదాలపైన ప్రత్యేకంగా చూడండి. పోటీ పరీక్షలు అడుగుతారు. యాంటీపైరెటిక్ అంటే మనిషిలో ఏం తగ్గిస్తుంది, ఎక్స్పెక్టరెంట్ అంటే ఏం మందు అని. సో అలా యాంటీడోట్ అంటే ఏంటి, కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కారకం, మనిషిలో క్యాన్సర్ కి కారకం అయ్యే వాటిని కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటాం. అలా మైక్రో ప్లాస్టిక్స్ కనుక మన శరీరంలోకి వెళ్ళామనుకోండి, బయో అక్యుములేషన్ జరుగుతుంది. ప్లాస్టిక్ మొత్తం కూడా శరీరంలోకి చేరి క్యాన్సర్ కారకంగా మిగులుతుంది. దీని పట్ల ప్రతి పౌరుడు కూడా బాధ్యతగా వహించని చెప్పేసి ఈరోజు ఎన్జిటి కూడా ఒక సమాచారాన్ని విడుదల చేసింది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తులు, ఈరోజు వార్తల్లో ఫస్ట్ పర్సన్ వచ్చేసి సి విజయ కుమార్ గారు. సి విజయ కుమార్ గారు వార్తల్లో నిలిచారు. వార్తల్లో వ్యక్తులు ఫస్ట్ పర్సన్ సి విజయ కుమార్ అంటున్నాను. హెచ్సిఎల్ టెక్నాలజీ ల్యాబ్స్ కి, హెచ్సిఎల్ టెక్నో సంస్థకి నూతన సిఇఓ అండ్ ఎండిగా విధుల్లోకి వచ్చిన వ్యక్తి ఎవరంటే సి విజయ్ కుమార్. మనందరికీ తెలుసు హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్, హెచ్సిఎల్, హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్. హెచ్సిఎల్ కంప్యూటర్స్ మనం వాడతాం కదా. హెచ్సిఎల్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? హెచ్సిఎల్ గ్రూప్ అనేది 1991. దీని యొక్క అధిపతి ఎవరు? శివ నాడార్ గారు. ప్రపంచ కుబేర్లు తన కూడా శివ నాడార్. తన కూతురు కూడా ఇటీవల తరచు వార్తలు ఇచ్చారు, రోష్ని నాడార్ గారు. సో అలా హెచ్సిఎల్ యొక్క ప్రధాన కార్యాలయం ఇక్కడ ఇండియన్ సంస్థ నోయిడా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది యూపీకి సంబంధించి. అలాంటి హెచ్సిఎల్
HCL కి సంబంధించి ఒక సంస్థ, దాని పరిధిలోని HCL టెక్నో ల్యాబ్స్ అంటే కంప్యూటర్కి సంబంధించి, సాఫ్ట్వేర్కి సంబంధించి ఈ సంస్థకి ఇప్పటి వరకు మేనేజింగ్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న శివ నాడర్ గారు ఇటీవల విధుల నుండి వైదొలగడం జరిగింది తనంతట తానే. సో ఆ బాధ్యతలను ఆ సంస్థకి సంబంధించి ఆల్రెడీ సీఈఓగా విధులు నిర్వర్తిస్తున్న సి విజయ్ కుమార్ గారికి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం HCL టెక్నో ల్యాబ్స్ కి సంబంధించి HCL గ్రూప్ ఆధ్వర్యంలోనే HCL టెక్నో ల్యాబ్స్ కి నూతన ఎండీగా ఇటీవల శివ నాడర్ గారి స్థానంలో వార్తలు ఇచ్చే పర్సన్ ఎవరంటే మనకు సి విజయ్ కుమార్ అని గుర్తుంచుకోండి. యాక్చువల్గా ప్రైవేట్ సంస్థలకు సంబంధించి పర్సన్స్ గురించి మనకు ముఖ్యంగా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లలో అడగారు, ప్రైవేట్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో అడుగుతారు, అక్కడ మనకి ఇది అడిగే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకాలు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి రెనెగేడ్స్. సో రెనెగేడ్స్ అనే ఒక పుస్తకం వార్తలు నిలిచింది. రెనెగేడ్స్ అనే ఒక పుస్తకం ఇటీవల వార్తలు నిలిచింది. రెనెగేడ్స్ దీని యొక్క ట్యాగ్ లైన్ ఏంటంటే బార్న్ ఇన్ ద USA. రెనెగేడ్స్ బార్న్ ఇన్ ద USA అంటే అమెరికాలో పుట్టిన రెనెగేడ్స్ అన్నట్టు. సో ఈ ఇద్దరు రెనెగేడ్స్ ఎవరు ఇక్కడ అంటే, ఒకరు మనకు ఒబామా గారు. సో బరాక్ ఒబామా గారు అమెరికాకి సంబంధించి మాజీ అధ్యక్షులు, ఫార్మర్ US ప్రెసిడెంట్ బరాక్ ఒబామా గారు. ఎట్ ద సేమ్ టైం అమెరికాకి సంబంధించి ప్రముఖ సుప్రసిద్ధ మ్యూజిషియన్, సంగీత దర్శకులు అనుకోవచ్చు. తన పేరు ఏంటంటే బ్రూస్ స్ప్రింగ్స్టీన్ మరియు అమెరికా మాజీ దేశాధ్యక్షులు బరాక్ ఒబామా గారు ఇద్దరు కలిసి సంయుక్తంగా రాసిన ఒక పుస్తకం, ఒక నవల పేరు ఏంటి ఇటీవల వార్తలు ఇచ్చిందంటే రెనెగేడ్స్ బర్న్ ఇన్ ద USA అని గుర్తుంచుకోండి. రెనెగేడ్స్ అనే పదాన్ని గుర్తుంచుకున్నా పర్లేదు. సో రెనెగేడ్స్ బర్న్ ఇన్ ద USA అనే పుస్తకం ఇటీవల వార్తలు ఇచ్చింది. ఆ రచయితలు ఎవరు అంటే, ఒకరు బరాక్ ఒబామా అమెరికా మాజీ అధ్యక్షుడు కాబట్టి ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఇంకొకరు అమెరికాకి సంబంధించి ప్రముఖ సింగర్, మ్యూజిషియన్ బ్రూస్ స్ప్రింగ్స్టీన్. ఈ పుస్తకం యొక్క ఇతివృత్తం, నేపథ్యం ఏంటి, అసలు ఈ పుస్తకంలో ఎలాంటి టాపిక్స్ ఉన్నాయంటే, ఈ ఇద్దరు ప్రముఖ వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ, చిన్నప్పటి నుండి కూడా వీరికి చాలా వరకు కూడా రిలేషన్ ఉంది, ఒక మంచి ఫ్రెండ్స్. సో ఈ ఇద్దరి మధ్య జరిగిన ఒక సంభాషణని పుస్తక రూపంలో తీసుకురావడం ద్వారా ఈరోజు వార్తలు ఇచ్చారు. ఈ పుస్తకానికి సంబంధించి డ్రీమ్స్ మిత్స్ మ్యూజిక్ అనేది కూడా ట్యాగ్ లైన్ గా ఉంది. సో రెనెగేడ్స్ బర్న్ ఇన్ ద USA బుక్ యొక్క ట్యాగ్ లైన్ డ్రీమ్స్ మిత్స్ మ్యూజిక్ అంటే ఇతనికి సంబంధించి, బ్రూస్ స్ప్రింగ్స్టీన్ కి సంబంధించి. జస్ట్ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది, దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయకండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన మరొక పుస్తకం ప్రముఖ ఆర్థికవేత్త అశోక్ లవాసా గారు రాసిన పుస్తకం. అశోక్ లవాసా అనగానే ఇటీవల ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కి సంబంధించి ఒక కీలకమైన పదవికి వెళ్ళిపోయారు, చాలా ఇంపార్టెంట్ అశోక్ లవాసా గారు. సో అశోక్ లవాసా గారు రాసిన ప్రముఖ ఒక పుస్తకము అన్ ఆర్డినరీ లైఫ్. ఇటీవల వార్తలు ఇచ్చిన అన్ ఆర్డినరీ లైఫ్ ఈ పుస్తకం యొక్క ట్యాగ్ లైన్ కూడా గుర్తుంచుకోండి, పోర్ట్రేట్ ఆఫ్ అన్ ఇండియన్ జనరేషన్. భారతదేశంలోని జనరేషన్ సంబంధించి ఒక పోర్ట్రేట్ ఆధారంగా ఇతివృత్తంగా తీసుకున్న పుస్తకం అన్ ఆర్డినరీ లైఫ్. జస్ట్ గుర్తుంచుకోండి, అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ పర్సన్ ఇంపార్టెంట్. అశోక్ లవాసా గారు చాలాసార్లు వార్తలు ఇచ్చారు. సో అలా ఎన్నికల సంఘానికి సంబంధించి కానివ్వండి, ADBకి సంబంధించి కానివ్వండి, అశోక్ లవాసా గారు రాసిన ఒక పుస్తకం పేరేంటి ఇటీవల వార్తలు ఇచ్చిందంటే అన్ ఆర్డినరీ లైఫ్ అనే పుస్తకం. ఇదొకటి ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.